హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అక్టోబర్ 1 SSC MTS ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిన్న జరిగినటువంటి SSC MTS ఎగ్జామినేషన్లో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్కి సంబంధించినటువంటి PDF మెటీరియల్స్ నుంచే మనకి క్వశ్చన్స్ చాలా వరకు వస్తున్నాయండి. సో దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో సో వారు కామెంట్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే ప్రూఫ్స్ చూడొచ్చు. సో ఎవరైతే 199 రూపీస్కి సంబంధించిన PDF మెటీరియల్ తీసుకోలేదో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు SSC MTS ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి PDF కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ SSC MTS ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500 ప్లస్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే SSC MTS GD CGLకి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలామంది ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో స్టూడెంట్స్ వారికి గుర్తున్నంత వరకు పంపించినటువంటి క్వశ్చన్స్. సో జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఫ్యూ క్వశ్చన్స్ అయితే చెప్పారు. సో వాటి గురించినటువంటి డిస్కషన్ అయితే చూద్దాము. అండ్ ఎవ్రీ షిఫ్ట్కి సంబంధించినటువంటి PDFని 199 రూపీస్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ కోర్స్లో నేను యాడ్ చేస్తున్నానండి. ఈ PDF కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు ఇమీడియట్గా ఆ కోర్స్ తీసుకున్నటువంటి వారికి ఈ PDFs కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో దట్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయవచ్చు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అందుకోసం అందులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, రెనౌన్డ్ డాన్సర్ కపుల్ Kamalini Asthana and Nalini Asthana have been awarded the Padma Shri in 2022 for their significant contribution to which of the following dance forms అని చెప్పేసి అడిగారు. సో పద్మ అవార్డ్స్కి సంబంధించి 2022లో ఇచ్చినటువంటి అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో నిన్న థర్డ్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సాదిర్ అనేటువంటి డాన్స్ ఫామ్కి సంబంధించి సేవలు అందించినందుకు గాను ఒక వ్యక్తికి, తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తికి పద్మ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ప్రఖ్యాత డాన్సర్ జంట కమలిని ఆస్థానా మరియు నళిని ఆస్థానా 2022లో పద్మశ్రీ అవార్డును కింది వాటిలో ఏ నృత్య రూపాలకు అందించిన విశిష్ట సేవలకు గాను పొందారు అంటే కథక్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి విశిష్ట సేవలకు గాను 2022లో ఈ ఇరువురికి కూడా కలిపి అవార్డు అయితే రావడం జరిగింది, పద్మ అవార్డు. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బెస్టోడ్ పద్మశ్రీ ఆన్ డ్యూ నళిని కమలిని ఆస్థానా కథక్ ఆర్ ముత్తు కన్నమల్ సాదిర్ పద్మజారెడ్డి కూచిపూడి ఎట్ ఏ స్పెషల్ ఫంక్షన్ ఎట్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో నిన్న థర్డ్ షిఫ్ట్లో ముత్తు కన్నమల్ అనేటువంటి ఆవిడికి సాదిర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి సేవలు అందించినందుకు గాను ఆవిడికి పద్మ అవార్డు 2022లో ఇవ్వడం జరిగింది. సో సేమ్ క్వశ్చన్ మనకి 2023 SSC CHSLలో క్వశ్చన్ అయితే అడిగారనమాట, SSC CHSLలో. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2022కి సంబంధించిన పద్మ అవార్డ్స్ కూడా చదవండి. ఓకే, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో భారత రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డును నళిని కమలిని ఆస్థానా కథక్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి, అలాగే ముత్తుకన్నమల్ సదీర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి, పద్మజారెడ్డి కూచిపూడి అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి వీరి ముగ్గురికి కూడా 2022లో వీరు ఆ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి వారు చేసినటువంటి సేవలకు గాను పద్మ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ వచ్చిందో లేదో తెలియదు, బట్ ఒక స్టూడెంట్ అయితే పంపించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ విచ్ మ్యాచ్ డిడ్ సౌరవ్ గంగూలీ టేక్ ఆఫ్ హిజ్ షర్ట్ అని చెప్పేసి అడిగారంట. నిజంగా ఈ క్వశ్చన్ వచ్చిందా లేదనేది ఈ షిఫ్ట్ రాసినటువంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే కింద కామెంట్స్లో తెలపండి. నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది.
బట్ నేను ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి ఒక స్టూడెంట్ చెప్పడంతో నేను ఇది యాడ్ చేయడం జరిగింది. సో సౌరవ్ గంగూలీ ఏ మ్యాచ్లో షర్టు విప్పాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై 13, 2022న ఇంగ్లాండ్తో జరిగినటువంటి నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత సౌరవ్ గంగూలీ తన చొక్కా తీసి లార్డ్స్ బాల్కనీలో ఈ విధంగా ఊపడం జరిగింది. సో మనందరికీ గుర్తుండేటువంటి మ్యాచ్ కూడా. సో సౌరవ్ గంగూలీ టుక్ ఆఫ్ హీజ్ షర్ట్ అండ్ వేవ్డ్ ఇట్ అట్ ది లార్డ్స్ బాల్కనీ ఆన్ July 13, 2002 ఆఫ్టర్ ఇండియా ఓన్ ది నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్ అగైన్స్ట్ ఇంగ్లాండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నిజంగా ఈ క్వశ్చన్ వచ్చిందా లేదనేది కింద కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PM స్వనిధి యోజన ఈజ్ రిలేటెడ్ టు విచ్ మినిస్ట్రీ అని చెప్పేసి అడిగారు. నేను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి నేను మొన్ననే వీడియో చేశానండి. చాలామంది చూశారు, ఇప్పటివరకు 8,000 వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. ఈ స్వనిధి యోజనకి సంబంధించి నేను క్లియర్గా ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి వీడియోలు అయితే చెప్పాను. సో మనం చెప్తున్నటువంటి పర్టికులర్ క్లాసెస్ కావచ్చు, ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ నుంచే మనకి చాలా వరకు క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కూడా. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ యొక్క PM స్వనిధి యోజన అనేటువంటి స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది చూద్దాము. ది స్కీమ్ ఈజ్ ఏ మైక్రో క్రెడిట్ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్స్ కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ టు స్ట్రీట్ వెండర్స్ టు హెల్ప్ దెమ్ ఫార్మలైజ్ దేర్ బిజినెస్ అండ్ ఇంప్రూవ్ దేర్ ఎకనామిక్ స్టేటస్ అనమాట. సో ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో, ఓకే, రోడ్డు మీద తోపుడు బళ్ళ మీద వారి యొక్క బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కోసం ఎటువంటి పూచీకత్తు లేని ఒక ఫ్రీ లోన్స్ అయితే వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మైక్రో క్రెడిట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీని పేరు PM స్వనిధి యోజన. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వారు ఈ PM స్వనిధి యోజన అనేటువంటి పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలను లాంఛనప్రాయంగా చేయడంలో మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడడానికి అనుషంగిక రహిత రుణాలను అందించేటువంటి మైక్రో క్రెడిట్ ప్రోగ్రామ్ అనమాట. సో కింది ఇచ్చినటువంటి పథకాల్లో మైక్రో క్రెడిట్ ప్రోగ్రామ్ కలిగినటువంటి పథకం ఏది అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో దానికి రైట్ ఆన్సర్ PM స్వనిధి యోజన అనేటువంటి పథకం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, IUPAC నేమ్ ఆఫ్ CH3 CH2 18 CH3. ఓకే, IUPAC నేమ్ కలిగినటువంటి ఈ పర్టికులర్ కెమికల్ ఫార్ములా కలిగింది ఏంటి అని చెప్పేసి అడిగారు. CH3 CH2 18 CH3 ఈజ్ ఏ ఐకోసేన్. ఓకే, ఐకోసేన్ అని చెప్పేసి అంటారు. దిస్ కాంపౌండ్ ఈజ్ ఏ స్ట్రైట్ చైన్ ఆల్కేన్ విత్ 20 కార్బన్ యాటమ్స్ కలిగిందనమాట. ఆల్సో నోన్ యాజ్ ఐకోసేన్ అని చెప్పేసి కూడా అంటారు. ఐకోసేన్ అనే కాకుండా ఐకోసేన్ అని చెప్పేసి కూడా అంటారు. దిస్ కాంపౌండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐకోసేన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే CH3 CH2 18 CH3 యొక్క IUPAC పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సమాధానం CH3 CH2 18 CH3 అనేది ఈ ఐకోసేన్. ఈ సమ్మేళనం 20 కార్బన్ పరమాణువులతో కూడినటువంటి స్ట్రైట్ చైన్ ఆల్కేన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐకోసేన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఈ సమ్మేళనాన్ని ఐకోసేన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ICC T20 ప్రపంచ కప్ ఫైనల్ 2021 యొక్క రిఫరీ ఎవరు అని చెప్పేసి అడిగారు. హూ వాజ్ ది రిఫరీ ఆఫ్ ICC T20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ 2021? చూసుకుంటే జవగల్ శ్రీనాథ్ అనమాట. ఇంకా మ్యాచ్ రెఫరీగా ఎవరు పనిచేశారు అంటే డేవిడ్ బూన్ అనేటువంటి ఆయన మ్యాచ్ రెఫరీగా పనిచేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ పర్టికులర్ T20 వరల్డ్ కప్కి సంబంధించి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనమాట. సో ఈ స్టేడియమే. సో ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ఫైనల్స్ ఆడినటువంటి టీమ్స్ వచ్చేసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ 172 రన్స్ చేసింది 20 ఓవర్స్కి. తర్వాత ఆస్ట్రేలియా 18 ఓవర్స్ సమ్ బాల్స్లో 173 రన్స్ చేసి వరల్డ్ కప్ అయితే గెలుచుకుంది. T20 వరల్డ్ కప్ 2021 T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు అంటే విన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా, రన్నరప్ వచ్చేసి న్యూజిలాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ రీడ్ ది బ్రహ్మీ స్క్రిప్ట్ ఫర్ ది ఫస్ట్ టైం? బ్రహ్మీ లిపిని మొదటిసారి ఎవరు చదివారు? ఓకే, రైట్ ఆన్సర్ జేమ్స్ ప్రిన్సెప్ అండి. సో జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి ఆయన ఈ బ్రహ్మీ లిపిని మొదటిసారి చదివారనమాట. సో ఆ లిపి ఈ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇది అర్థం కాకుండా ఉంది కదా. సో ఈ లిపిని ఈ జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి ఆయన మొదటిసారి చదివారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంగ్ల పండితుడు మరియు పురాతన కాలం నాటి జేమ్స్ ప్రిన్సెప్ 1799 నుంచి 1840 మధ్యలో ఆయన బ్రతికారు.
అయితే 1837 సంవత్సరంలో బ్రహ్మీ లిపిని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి ఈ జేమ్స్ ప్రిన్సెప్ అనమాట. ప్రిన్సెప్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పురావస్తు శాస్త్రవేత్తగా పనిచేశారు. అతను ఖరోస్తీ లిపిని అర్థం చేసుకోవడంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకే, ఇంగ్లీష్ స్కాలర్ అండ్ యాంటిక్వరీ జేమ్స్ ప్రిన్సెప్ 1799 to 1840 was the first person to decipher the Brahmi script in 1837. Prinsep was an archaeologist for the East India Company. He is also known for deciphering the ఖారోస్తీ స్క్రిప్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఖారోస్తీ స్క్రిప్ట్ని ఆయన చదవగలరు, అర్థం చేసుకోగలరు. అలాగే బ్రహ్మీ స్క్రిప్ట్ని కూడా ఆయన అర్థం చేసుకోగలరు. సో ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుంది. సో మొదటిసారి చదివినటువంటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023 దేనికి సంబంధించినది? వాట్ ఈజ్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023 రిలేటెడ్ టు అంటే, సో ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి వచ్చేసి టీకే రంగరాజన్ అండి. సో ఈయన ఎవరు అంటే సిపిఎం రాజ్యసభ మాజీ ఎంపీ టీకే రంగరాజన్ గారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడం జరిగింది. సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సంసద్ రత్న అవార్డును కూడా ఇంక్లూడ్ చేశారనమాట 2023లో. సో 2023లో సంసద్ రత్న అవార్డుల 13వ ఎడిషన్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఉందన్నమాట. సో ఈ రెండు కలిపి ఇవ్వడం జరిగింది. ఫార్మర్ సిపిఎం రాజ్యసభ ఎంపీ టీకే రంగరాజన్ వాజ్ హానర్డ్ విత్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సంసద్ రత్న అవార్డ్ 2023కి సంబంధించి చూస్తే ది 13th ఎడిషన్ ఆఫ్ ది సంసద్ రత్న అవార్డ్స్ ఇన్ 2023 ఇంక్లూడెడ్ ది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనమాట. సో ఈయనకి ఇవ్వడం జరిగింది టీకే రంగరాజన్ గారు. సో ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సంసద్ రత్న అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ది మినిమం ఏజ్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇన్ ఇండియా. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మనం ఓటు హక్కు వేయడానికి సంబంధించి మనకు కావాల్సినటువంటి మినిమం కనీస వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. సో ఇక్కడ చూసినట్లయితే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి కూడా అంటారు భారత రాజ్యాంగంలో. సో ఇక్కడ చూసినట్లయితే ఇట్ మీన్స్ దట్ ఆల్ అడల్ట్ దోస్ హూ ఆర్ 18 and above సిటిజన్స్ హ్యావ్ ది రైట్ టు ఓట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ ఆర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా ఓకే ఇండియాలో వారికి నచ్చినటువంటి వారికి ఓటు వేసే హక్కును కల్పించేదే ఈ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 326 ప్రకారం మనకి ఈ పర్టికులర్ హక్కు అయితే వస్తుందన్నమాట. ఆర్టికల్ 326 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ప్రొవిజన్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. సో ఏ ఆర్టికల్ ప్రకారం మనకి ఓటు హక్కు కల్పించారు అంటే ఆర్టికల్ 326 ప్రకారం. ఓకే, ఆర్టికల్ 326 ప్రకారం మనకి ఓటు హక్కు అయితే కల్పించడం జరిగింది. ఎర్లియర్ ద ఓటింగ్ ఏజ్ వాస్ 21 years బట్ ద 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 రెడ్యూస్డ్ ది ఏజ్ ఫర్ ఓటింగ్ రైట్స్ ఫ్రమ్ 21 to 18 అని చెప్పేసి ఇచ్చారు. 1989 సంవత్సరంలో చేసినటువంటి అమెండ్మెంట్ వల్ల, సవరణ వల్ల, 61వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల అంతకుముందు వరకు 21 సంవత్సరాలు ఉండేది. సో ఆ 21 సంవత్సరాలని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. అన్ని వయోజన 18 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు పౌరులు వారి సామాజిక లేదా ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ఓటు వేసే హక్కును కలిగి ఉంటారని దీని యొక్క యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి లేదా యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్కి సంబంధించినటువంటి దానికి మీనింగ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని అందిస్తుంది. అంతకుముందు ఓటింగ్ వయసు 21 సంవత్సరాలు అయితే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989 ఓటు హక్కు వయసును 21 నుంచి 18కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టు విచ్ ఘరానా డు రాజన్ అండ్ సజన్ మిశ్రా బిలాంగ్ టు అని చెప్పేసి అడిగారు. రాజన్ మరియు సజన్ మిశ్రా ఏ ఘరానాకు చెందినటువంటి వారంటే బనారస్ ఘరానా అనమాట. సో ఇక్కడ ఘరానా అంటే ఏంటంటే ఒక పర్టికులర్ హిందూకి సంబంధించినటువంటి ఈ మ్యూజిక్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉండి సో దానికి సంబంధించి చేసేటువంటి ఒక ప్లేని ఇక్కడ ఘరానా అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాజన్ అండ్ సజన్ మిశ్రా వర్ పార్ట్ ఆఫ్ ది బెనారస్ ఘరానా ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నోన్ ఫర్ ద బ్రదర్స్ వర్ నోన్ ఫర్ దేర్ ఖాయల్ సింగింగ్ స్టైల్. ఖాయల్ అనేటువంటి సింగింగ్ స్టైల్కి వాళ్ళు బాగా ఫేమస్ అనమాట. సో వీరిద్దరే అనమాట. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు. ఘరానాస్ గురించి ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారండి. సో ఘరానాస్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి ప్రతి ఘరానాకి సంబంధించినటువంటి ప్లేసెస్ అలాగే వాటికి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ ఏంటి అనేది ఖచ్చితంగా చదువుకోండి.
రాజన్ మరియు సజన్ మిశ్రా భారతీయ శాస్త్రీయ సంగీతంలోని బెనారస్ ఘరానాలో భాగంగా ఉన్నారు. ప్రసిద్ధి చెందినవారు ఎవరంటే ఈ సహోదరులు వారి ఖాయల్ గాన శైలికి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గోడే మోడ్ని డ్యాన్స్ డాష్ జానపద నృత్య శైలికి సంబంధించింది. గోడే మోడ్ని డ్యాన్స్ డాష్ ఫోక్ డ్యాన్స్ స్టైల్ రిలేటెడ్ టు అంటే గోవాలో ప్రఖ్యాతంగా జరుపుకునేటువంటి ఒక పర్టికులర్ డ్యాన్స్ స్టైల్ అండి ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ది గోడే మోడ్ని డ్యాన్స్ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఫామ్ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ గోవా. It is a traditional dance form that is performed during the annual Shigmo festival which is celebrated in Goa during the spring season. ఓకే, స్ప్రింగ్ సీజన్లో గోవాలో వీళ్ళు జరుపుకునేటువంటి షిగ్మో ఫెస్టివల్లో జరుపుకునేటువంటి ఒక యాన్యువల్ పండుగ అనమాట, ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి పండుగ. సో ఆ పర్టికులర్ ఫెస్టివల్లో ఈ గోడే మోడ్ని అనేటువంటి డ్యాన్స్ ఫామ్ని వీరు ప్లే చేస్తారు. సో దీన్ని ఫోక్ డ్యాన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా డ్రెస్సింగ్ చేసుకొని డ్యాన్స్ చేస్తారనమాట. గోడే మోడ్ని నృత్యం భారతీయ రాష్ట్రమైనటువంటి గోవాతో అనుబంధించబడినటువంటి జానపద నృత్య రూపం. ఇది వార్షిక షిగ్మో పండుగ సమయంలో ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్య రూపం. ఇది వసంతకాలంలో గోవాలో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది హార్నిబుల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. హార్నిబుల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే నాగాల్యాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారండి. సో వీళ్ళే ఆ పండుగను జరుపుకునేటువంటి వ్యక్తులు, ఆ తెగకు చెందినటువంటి వారు. ది హార్నిబుల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ ఇన్ ఇండియా. ఇట్స్ హెల్డ్ యాన్యువల్లీ ఫ్రమ్ December 1 to 10 ఎట్ కిసామా హెరిటేజ్ విలేజ్ నియర్ కోహిమా. కోహిమా దగ్గరలో ఉన్నటువంటి కిసామా హెరిటేజ్ విలేజ్లో December 1 నుంచి 10 వరకు 10 రోజుల పాటు జరుపుకునేటువంటి హార్నిబుల్ ఫెస్టివల్ అనమాట. ఓకే, సో భారతదేశంలోని నాగాల్యాండ్ రాష్ట్రంలో హార్నిబుల్ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం December 1 నుంచి 10 వరకు కోహిమా సమీపంలోని కిసామా హెరిటేజ్ విలేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బీదర్ కోట ఆకృతి ఏమిటి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ బీదర్ ఫోర్ట్ అని చెప్పేసి అడిగారు. సో ది బీదర్ ఫోర్ట్ ఇన్ కర్ణాటక. బీదర్ అంటే మనం ఇక్కడ చూడొచ్చు కర్ణాటకలోని ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఇది మనకి కర్ణాటకలో ఉంటుంది. సో ఇది మనకి రాంబస్ షేప్డ్ ఫోర్ట్ అనమాట. ఆ కోట రాంబస్ ఆకారంలో ఉండేటువంటి కోట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కన్స్ట్రక్టెడ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది ప్లాటూ, బీదర్ ఫోర్ట్ హ్యాస్ ఏ హఫజర్డ్ రాంబస్ షేప్డ్ లేఅవుట్. ద ఫోర్ట్ ఈజ్ 0.75 meters 1.21 kilometers long by the 0.5 million I think 0.8 kilometers in breadth. The fort walls measure 2.5 kilometers అని చెప్పేసి ఈ విధంగా ఈ పర్టికులర్ కోటకి సంబంధించి, ఇది కోట అనమాట. సో ఈ కోటకి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ వాజ్ ఏ ఫాలోవర్స్ ఆఫ్ నక్షబండియా లీడర్ ఖ్వాజా ఉబైదుల్లా అహ్రార్. సో ఇక్కడ చూసినట్లయితే నక్షబండియా లీడర్ ఖ్వాజా ఉబైదుల్లా అహ్రార్ని ఫాలో అయ్యేటువంటి మొఘల్ ఎంపరర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో బాబర్ అనమాట. సో ఇక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బాబరు. సో ఈ బాబర్ వీళ్ళని ఫాలో అయ్యేవాడు. ఓకే, కింది మొఘల్ చక్రవర్తుల్లో నక్షబండియా నాయకుడు ఖ్వాజా ఉబైదుల్లా అహ్రార్ అనుచరుడు ఎవరు అంటే బాబర్ అనమాట. ఓకే, సో బాబర్ ఒక మొఘల్ చక్రవర్తి. అతను నక్షబందియా నాయకుడు ఖ్వాజా ఉబైదుల్లా అహ్రార్ను అనుసరించాడు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అంటే బాబర్. బాబర్ వాజ్ ఏ మొఘల్ ఎంపరర్ హూ ఫాలోడ్ ది నక్షబండియా లీడర్ ఖ్వాజా ఉబైదుల్లా అహ్రార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని సింగిల్ లైనర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్లో వచ్చాయని చెప్పేసి అన్నారు. సో నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఛత్ పూజ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. బీహార్లో జరుపుకుంటారు ఇది. ఓకే, ఛత్ పూజ అనేటువంటి యొక్క పూజని ఏ స్టేట్లో జరుపుకుంటారు అంటే బీహార్లో జరుపుకుంటారు. ఈ క్వశ్చన్ కూడా వచ్చిందన్నారు. దుర్గా పూజ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్లో బాగా పాపులర్ పూజ అనమాట. సో దుర్గాదేవి ఆ నవరాత్రుల్లో రాబోయేటువంటి ఈ నెలలోనే మనకి నవరాత్రులు ఉన్నాయి. సో బాగా గ్రాండ్గా జరుపుకునేటువంటి పండుగ. సో దుర్గా పూజ వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటారు. రైస్ ఏటీఎంని స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏదంటే ఒరిస్సా స్టేట్ అండి. అలాగే అకులార్ శ్రీజ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని చెప్పేసి అడిగారు. టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి ప్లేయర్ ఆవిడ. పిఎం యోజన స్కీమ్ విచ్ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి అడిగారు. అంటే ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అలాగే 2023 ఉమెన్ ఐపీఎల్ విన్నర్ ఎవరు అంటే ముంబై టీము. ఇండియన్స్ ఐరన్ పిల్లర్ లొకేటెడ్
ఓకే, ఐరన్ పిల్లర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐరన్ పిల్లర్ ఎక్కడ ఉంది అంటే ఇది ముంబై ఇండియన్స్ ఇది. ఓకే, ముంబై ఇండియన్స్ ఇక్కడ పడాలి. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరన్ పిల్లర్ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారు. ఇది న్యూఢిల్లీలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బరాబర్ కేవ్స్ లొకేటెడ్ ఇన్ వచ్చేసి బీహార్లో ఉన్నాయండి. సో బరాబర్ కేవ్స్ వచ్చేసి బీహార్లో ఉన్నాయి. లతా మంగేష్కర్ అవార్డు 2024 గివెన్ టు ఎవరికి అంటే అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు లతా మంగేష్కర్ అవార్డ్స్. తర్వాత కామన్వెల్త్ గేమ్ 2026 విచ్ కంట్రీ హోస్ట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే హోస్ట్ కంట్రీ రీసెంట్గానే మార్చారనమాట. సో అంతకుముందు ఆస్ట్రేలియా ఉండేది. సో ఆస్ట్రేలియా వాళ్ళు చేయలేమని చెప్పేసి చెప్పడంతో సో గ్లాస్గో స్కాట్లాండ్ ఉంది కదా, సో ఆ స్కాట్లాండ్లో ఉన్నటువంటి గ్లాస్గోకి తరలించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ న్యూ హోస్ట్ సిటీ ఫర్ కామన్వెల్త్ గేమ్స్ 2026 అనమాట. తర్వాత రోహిణి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు, జార్ఖండ్. అలాగే ఉమెన్స్ కబడ్డీ లీగ్ విచ్ స్టేట్ స్టార్ట్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇది సెప్టెంబర్ 2024లో హర్యానాలో స్టార్ట్ చేయబోతున్నారు. మేబీ ఐ థింక్ స్టార్ట్ చేసే ఉంటారు. సో ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఎక్కడ అంటే హర్యానా అనమాట. తర్వాత సోనాల్ మాన్సింగ్ బిలాంగ్స్ టు విచ్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. సో భరతనాట్యంకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే మనకి 3 క్వశ్చన్స్ చెప్పారండి. సినోనిమ్ ఆఫ్ ఇన్స్పైర్, సినోనిమ్ ఆఫ్ హజార్డస్ అని చెప్పేసి అడిగారంట. సో హజార్డస్ అంటే హానికరమైన, ఇన్స్పైర్డ్ అంటే మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి పర్టికులర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఓకే, మనల్ని వారిని చూసి వారిలాగా అవ్వాలని చెప్పేసి మనల్ని మోటివేట్ చేసేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కదా ఇన్స్పైర్ అంటే. సో ఈ 2 కూడా ఈజీగానే వచ్చాయి. తర్వాత మిస్పెల్ట్ వర్డ్స్ గురించి, ఎక్సలెంట్ పెరిఫెరల్కి సంబంధించి మిస్పెల్ట్ వర్డ్స్ గురించి అడిగారని చెప్పేసి అన్నారు. సో ఇవి మనకి ఈరోజు షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.